భాగవత పద్యమకరంద ప్రియులరా నమస్తే. ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీహరి తన సుదర్శన చక్రంతో గజరాజును పట్టి బాధిస్తున్న మకరి శిరస్సును ఖండించి వధించాడు. అప్పుడు తమము బాసిన రోహిణి విభుక్రియందర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పాదములల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమ దశాకరణీకరోంజిత సుధాంభస్నాన విశ్రాంతుడై మొసలి పట్టు నుండి వెలువడిన గజరాజు ఉత్సాహంగా కాళ్ళు విదిల్చాడు. చీకటి నుండి వెలువడిన చంద్రబింబంలా సంసార బంధాల నుండి విముక్తి పొందిన విరాగి అయిన సంసారిలా ఉత్సాహంగా కనిపించాడు గజరాజు. ఆదరంతో ఆడ ఏనుగులు తమ తొండాలతో జలాభిషేకం చేయగా అలసట బాసిన గజరాజు నిజ సౌందర్యంతో ప్రకాశించాడు. ఆ సమయంలో పూరించన్ హరి పాంచజన్యము కృపాంబోరాశి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమును సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజ్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్సైన్యము అప్పుడు శ్రీహరి విజయసూచకంగా సముద్రం లాంటి ఔదార్యం గలది, తన ధ్వనిచే పంచభూతాల ప్రకృష్ట చైతన్యాన్ని కదిలించగలిగినది, శుభ్రమైన తెల్లని వర్ణం గలది, ఇంద్రాది దేవతలకు కూడా వెరప పుట్టించేది, దీనజనుల కష్టాలను దూరం చేయగలిగినది, శత్రువులను పారద్రోలగలిగినది అయిన తన పాంచజన్యమనే శంఖాన్ని పూరించాడు. విజయసూచకంగా పాంచజన్యం మ్రోగగానే దేవతలు నగరాలు మ్రోగించారు. పూలవానలు కురిశాయి. కమ్మని పూలవాసనలతో గాలులు వీచాయి. దేవతా స్త్రీలు నృత్యం చేశారు. జీవ జయధ్వానాలు మారుమ్రోగాయి.